నమస్తే. రాష్ట్రంలో మనం వరుస ఘటనలు చూసినాం. ఒకవైపు దళితులు ఫ్యాకల్టీ పైన కావచ్చు, దళితుల పైన దాడులు చూస్తున్నాం. ఇంకో వైపు చూసుకుంటా ఉంటే ఇటు మొన్న రీసెంట్‌గా బుక్ ఫెయిర్‌లో కూడా ఒక బుక్ స్టాల్‌లో కూడా కొన్ని దాడులనేవి చేయడం జరుగుతాంది. సో మాట్లాడదాం దీనిపై అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు పీఓడబ్ల్యూ సంధ్యక్క గారు ఉన్నారు. అక్క నమస్తే అక్క. ఇది ఎట్లా చూడొచ్చు అక్క? ఫస్ట్‌గా మనం చూసినాం మన ఒక స్వామిమాల ధరించిన విద్యార్థి కాళ్ళు మొక్కించారు కొంతమంది. సో ఈ ఘటన ఎట్లా చూడొచ్చు అక్క? అసలు నాకు ఆ ఘటన చూస్తే ఆ ప్రధానోపాధ్యాయుడు కాలు మొక్కిన తీరు చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అదే రోజు నేను ఖండన కూడా పంపా, ఏ మీడియా దాన్ని ప్రింట్ చేయలేదు. ఎందుకంటే ఇటువంటి ఖండనలు కూడా పట్టించుకునే స్థితి, సోయి, స్పృహ మీడియాకు లేదు. మీడియాకు ఎప్పుడైతే మతోన్మాదం సోకిందో, బడా బాబుల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయో, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు పెద్దపీట వేయడం మొదలుపెట్టిందో, ఇటువంటి శక్తులు పేటరేగిపోతున్నారు. ఒకప్పుడు ఇటువంటి ఘటన జరిగితే మా సంఘాలు వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తే అది ప్రముఖంగా వచ్చేది. మేము ఖండన పంపిస్తే అది ప్రముఖంగా వచ్చేది. కానీ ఈరోజు ఆ ఖండనలు కూడా మా సోషల్ మీడియా పోస్ట్లో పెట్టుకున్నాం సేమ్ డే. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్పందిస్తున్నా కూడా పట్టించుకొని ఒక వాతావరణాన్ని తీసుకొచ్చారు కుట్రపూరితంగా. భారతదేశంలో తిరోగమన భావజాలం, మతం పేరుతో హిందూ మతోన్మాదాన్ని పేటరేగిపోయేలాగా చేయడంలో భాగమే ఇవి. మొన్న రాములు గారిని చూస్తే కూడా ఆయన మీద ఒక కోపం ప్రణాళికాబద్ధంగా చేసిన దాడిగా కనిపిస్తుంది. బుక్ స్టాల్ గురించి చెప్తా. బుక్ స్టాల్ కాదు, మన తుక్కుగూడ స్కూల్లో ఆయన మీద కోపం. ఆ పిల్లాడిని లెక్కలు అడిగినప్పుడు సరిగా సమాధానం చెప్పకపోతే కోప్పడింది. అంటే అతను అయ్యప్ప స్వామి, అతన్ని తిట్టకూడదు. ఎందుకు? చిన్న పిల్లలు కూడా అయ్యప్ప మాలేసి స్వామి 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 అని పిలవమంటారు. ఆ స్వామి స్కూల్కి వచ్చినప్పుడు ఆయన చెప్పవలసింది సరిగా చెప్పలేదనుకో, అప్పుడు కూడా కోప్పడము, పనిష్ చేయడము తప్పు అనమాట. లేదా ప్రశ్నించడము తప్పు. స్వామినే ప్రశ్నిస్తాడా? అసలు వీడెవడు? వీడు హేతువాదా, కమ్యూనిస్టా అని పకడ్బందీగా చేసిన దాడిగా నేను భావిస్తున్నాను. లేకపోతే ఎక్కడైనా 9వ తరగతి పిల్లాడి కాళ్ళు పట్టిస్తారా? ఇదేనా మన కల్చర్? గురు పూజోత్సవాలు, గురు ఉత్సవాలు, గురువుని ఇవాళ మాట్లాడతారు కదా, మా సంస్కృతిలో భాగం గురువుని గౌరవించాలి. తల్లిని, తండ్రిని, గురు బ్రహ్మ గురు విష్ణు అని మాట్లాడతారు కదా. గురువుని గౌరవించడం అంటే చిన్న పిల్లోడి కాళ్ళు పట్టించడమా? అందరూ చేసి మూక దాడి చేయడమా? రాముల మీద జరిగిన ఘటన తెలంగాణలో దౌర్భాగ్యమైన, హీనమైన స్థితిని చూపిస్తుంది. దాని తర్వాత వీక్షణం స్టాల్లో చేసిన రచ్చ, వేణుగోపాల్కి సంబంధించి బుక్ ఫెయిర్లో మెర్సీ మార్గరెట్ ఉచ్చల జలధిత రంగ పుస్తకం మీద జరిగిన రచ్చ, ఇవన్నీ కూడా ఉచ్చలు పోసినప్పుడు పలకనోడు, మాట్లాడినోడు, స్పందించినోడు. ఉచ్చల జలధిత రంగ అంటే దేశభక్తి పొంగిందా? మీ దేశభక్తి ఉచ్చలు పోసిన రోజు పోలే, ఒక మనిషి మీద ఉచ్చబోసారు. ఒకటా రెండా? భారతదేశంలో 20 ఘటనలు జరిగినాయి. ఆడవాళ్ళ మీద, దళితుల మీద, పేదల మీద. మీరు ఉచ్చల పోసినప్పుడు పోని మానవత్వం, పోసినప్పుడు కనపడని రాజ్యాంగం, ఉచ్చలు పోసినప్పుడు కనపడని మనిషి పట్ల కనీసమైన కన్సర్న్, దేశభక్తి, ఆ పేరు పెడితే వచ్చిందంటే ఎంత క్రూయల్గా, ఎంత హీనంగా, ఎంత ఇన్సెన్సిటివ్గా, ఎంత వైలెంట్గా మన సమాజాన్ని తయారు చేస్తుంది. ఇది ఖచ్చితంగా రేపటి రోజున సమాజంలో పీస్ని పోగొట్టే అంశమే. అది రాములు గారి మీద దాడి, వీక్షణం ఎడిటర్ మీద చేసిన దాడి, మేర్సీ మార్గరెట్ మీద చేసిన దాడి, లేదంటే సమూహం మీద చేసిన దాడి, లేదా ఎక్కడ ముస్లిం ఒక హిందువుని చంపినా రోజు 100 మంది ముస్లిమ్స్ ఎవరినైనా హిందువులనే, తోటి హిందువులు చంపితే ఇష్యూ కాదు. ఒక హిందూ మగాడు హిందూ ఆడదాన్ని చంపితే ఇష్యూ లేదు. చాలా జరుగుతాయి, రేపులు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, దాడులు జరుగుతాయి. ముక్కలు కోసి కుక్కలకేస్తారు, కుక్కర్లలో పెడతారు, ఫ్రిడ్జ్ల్లో పెడతారు. కానీ ఒక ముస్లిం కనుక చేస్తే ఆ రోజు ఇక మేము అయిపోయాం. ఒక 10 రోజులు మా మీద ట్రోలింగులు, దాడులు. ఎందుకు ఇంత హేట్రేట్? మేము ముస్లిమ్స్ నేరం చేయొచ్చని ఎక్కడైనా చెప్పామా? నేరం ఎవడు చేసినా నేరమే, ఏ మతం అయినా చేసినా నేరమే. అంటే కనీసం సోయి స్పృహ లేకుండా పథకం ప్రకారం చేస్తున్న దాడులు ఇవి. ప్రజల నుంచి వీళ్ళని ఐసోలేట్ చేయడానికి, వీళ్ళలో ఉన్న అభ్యుదయ ఆదర్శ భావజాలాన్ని ప్రజలు స్వీకరించకుండా చేయడానికి చేస్తున్న కుట్ర. తెలంగాణలో వాళ్ళకి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి పాపం, కొన్ని సీట్లు పెరిగేవారు. కాబట్టి తెలంగాణలో బీజేపీని తీసుకురావడానికి చేస్తున్న కుట్రలో భాగం ఈ సాంస్కృతికమైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి తీసుకుంటున్న సాకే ఈ సంఘటనలన్నీ. వాటి నిజంగా వాటిలో ఆ రాములు గారు చేసిన తప్పు లేదు, వీక్షణ వేణుగోపాల్ చేసి, ఇవన్నీ ఎప్పుడు అనాది నుండి
చార్వాకులు పోరాడారు. సాహిత్యంలో అనేక అంశాలు ఉన్నాయి. మత ధర్మాలని, వీరశైవాన్ని వ్యతిరేకించి వైష్ణవులు అనేవాళ్ళు వీరశైవాన్ని వ్యతిరేకించి ఊచకోతలు కోసారు. 36,000 బౌద్ధారామాల్ని కూలగొట్టి ప్రముఖమైన హిందూ దేవాలయాలు కట్టారు. ఇవాళ బాలాజీ ఆలయం కూడా హిందూ దేవాలయం కాదు, ఒకప్పుడు బౌద్ధ దేవాలయం అని చెప్తే అది పెద్ద నేరమా? ఉన్నాయి కదా చాలా చారిత్రక ఆధారాలు, అవి కాదా అవునా కాదా చర్చించండి. చర్చకు నిలబడాలి కానీ ఈ రకమైన మూకదాడులు, టెర్రరైజ్ చేయడం, వైలెన్స్, ఇది ఈ వైలెన్స్కి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా హింసిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ దాడులు జరిగినాక కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే టీచర్ సంఘాలు కావచ్చు, లేకపోతే ఇట్లా చాలా వరకు కూడా ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కూడా మనకు కనిపించట్లేదు. అంటే ఎందుకు ఈ స్పందన కాదు చర్చ? వాస్తవానికి అసలు ప్రభుత్వాలు పట్టించుకోవన్న భరోసా ఉన్నప్పుడు ఇవి చేస్తాయి. చట్టము పనిచేయదు, ప్రభుత్వాలు పనిచేయవు, ఒక వ్యవస్థ ఇటువంటి వాటిని నిరోధిస్తుంది, ఒక అన్యాయం అప్రజాస్వామికమైన అంశాలని సహించదు అన్న వాతావరణం ఉన్న చోట ఇవి జరగవు. కానీ ఇవాళ ఏ హింసనైనా అప్రజాస్వామిక విలువలనైనా మేము రుద్దొచ్చు అనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు పోలీసులు పట్టించుకోవన్న భరోసా ఏర్పడ్డాకి దాడులు జరుగుతాయి. ఇంకో విషయం అక్క, మనం రీసెంట్గా నిన్న మొన్న చూస్తాం సిఎంఆర్ కాలేజ్లో మహిళలకు సంబంధించి వీడియోలు కూడా బయటపెట్టాయి అని చెప్పేసి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతుంది. సో ప్రభుత్వం కూడా పెద్దగా అక్కడ పట్టించుకోవడం కావచ్చు, అలాంటివి కూడా చాలా దాఖలాలు కనిపించలేదు. సో దాంట్లో పిఓడబ్ల్యూ పాత్ర ఎలా ఉండబోతుంది మీరు? పిఓడబ్ల్యూగా మేము దాన్ని ఖండిస్తున్నాం, వెళ్తున్నాం అక్కడికి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి గతం నుంచి కూడా జరుగుతున్నాయి, కానీ వీళ్ళ మీడియా కూడా ఇటువంటి ఘటనలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు ముఖ్యం. ఏ అన్యాయం జరగని, ఏ ప్రజల పోరాటం జరగని, ఏ అప్రజాస్వామిక చర్యలు జరగని, ఘటనలు జరగని అసలు కనీసం మీడియాలో స్పేస్ లేదు. ఇది కూడా ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తుంది. ఇటువంటి దుర్మార్గుల్ని, ద్రోహుల్ని, సమాజానికి పీడకులుగా మారుతున్నటువంటి చెత్త మనుషుల్ని, చెత్త సంస్థల్ని, విలువల్ని పెంచి పోషిస్తున్న చోట ఒక వాయిస్ ఆఫ్ పీపుల్ లేకపోవడం, ప్రజల గొంతుకు వినిపించకపోవడం కూడా కారణం. వీళ్ళ సిఎంఆర్లో అంత పెద్ద ఘటన జరిగితే ఒకప్పుడు చిన్న మాల్లో జరిగిన ఘటన అన్ని టీవీలు డిబేట్ పెట్టినాయి. అంత పెద్ద సిఎంఆర్లో ఆడపిల్లల ఆక్రోశంతో గోడలెక్కి, తలుపులెక్కి వాళ్ళు మా మీద ఇంత చేశారు అంటే ఒక మీడియా కూడా పట్టించుకోలేదు అంటే, సంస్థలు ఎంత గొంతులు విప్పినా రాముల ఘటన మేము ఖండించాం, దీన్ని ఖండించాం, ఎక్కడ మీడియాలో స్పేస్ లేదు. ఇది ఇవాళ ఈ నిర్లిప్తత, ఈ రకమైన ఇన్హ్యూమన్ థింకింగ్ ఏదైతే ఉందో ఇటువంటి శక్తుల్ని పెంచి పోషిస్తుంది అనేది నా. సో విన్నారు కదా ఈ విధంగా పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు చెప్తున్న పరిస్థితి. సో ప్రధానంగా ఈ ఘటనలు అనేది సో ప్లాన్గా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని జరుగుతాం. ఎందుకంటే దీంట్లో కూడా కీలక పాత్ర బీజేపీ పాత్ర ఉంది అని చెప్పేసి సంధ్యక్క గారు ఆరోపిస్తాను. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఎలాగైనా సరే బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి సో ముందు నుంచి ఈ విధంగా చేస్తే భయపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అందరూ అని చెప్పేసి కూడా పిఓడబ్ల్యూ సంధ్యక్క ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, YNT ఫ్రమ్ హైదరాబాద్.